యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకులు కీర్తిశేషులు జిట్టా బాలకృష్ణారెడ్డి క్యాంస విగ్రహం ఆవిష్కరణ ఈ నెల 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో ఆవిష్కరించనున్నట్లు జిట్టా బాలకృష్ణారెడ్డి అభిమానులు తెలిపారు. ఈ సందర్భంగా విగ్రహం ఆవిష్కరణ పోస్టర్లు నేడు పట్టణంలోని R&B గెస్ట్ హౌస్ లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిట్టా బాలకృష్ణారెడ్డి విగ్రహ నిర్మాణ కమిటీ నాయకులు సంతోష్, రత్నపురం, శ్రీనివాస్, సత్తిరెడ్డి, క్రాంతిరెడ్డి, గణేష్, నవీన్, శ్రీను, నరసింహ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా సోదరులకు నమస్కారం. అదేవిధంగా నాతో పాటు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్న జిట్టన్న అభిమానులకు మరియు శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ నెల 12వ తేదీన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువతకు ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో ఏదైతే జిట్టా బాలకృష్ణారెడ్డి గారు సంకల్పించారో అదే ఉద్దేశంతో సాయంత్రం 4:30 గంటలకు స్థానిక ప్రిన్స్ కార్నర్ చౌరస్తా అమరుల స్థూపం పక్కన బాబు జగ్జీవన్ చౌరస్తా విగ్రహానికి ఎదురుగా స్వర్గీయ శ్రీ జిట్టా బాలకృష్ణారెడ్డి అన్న గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కలదు. కావున భువనగిరి పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలందరూ ఈ యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాజకీయ పార్టీలకు అతీతంగా స్వర్గీయ శ్రీ జిట్టా బాలకృష్ణారెడ్డి గారి విగ్రహావిష్కరణలో పాల్గొని అన్నకి ఘన నివాళులు అర్పించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ అన్న చేసిన సేవలంటే మళ్ళీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక పుట్టిన ప్రతి పిల్లాడి కాంచెల్లి పెద్దవాడి వరకు తెలుసు. అన్న ఏదైతే ఎయిమ్స్ హాస్పిటల్ కోసం కానిచ్చండి, బునాది కాని కాలువ, బొల్లేపల్లి కాలువ, పిలాయిపల్లి కాలువ మొదలుకొని ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసి ప్రక్షాళన కూడా గౌరవ జిట్టా బాలకృష్ణారెడ్డి గారు ఆ రోజు మొదట తీసుకున్న సమస్య. ఈ మూసి ప్రజలందరూ కూడా కాలుష్యంతో ఫ్లోరోసిస్ బాధతో బాధపడుతుంటే ఆనాడు 2003 సంవత్సరంలో తన సొంత నిధులతోని ఊరూరా వాటర్ ప్లాంట్లు పెట్టించిన ఘనత జిట్టా బాలకృష్ణారెడ్డి. అలాంటి మహనీయుడు విగ్రహం ఇవాళ భువనగిరిలో నెలకొల్పుతున్నామంటే చాలా బాధాకరంగా ఉంది. ఒక విధంగా ఆ బాధని భవిష్యత్ తరాలు కూడా ఇంకా ఆయన మహనీయుడిని స్మరించుకోవాలనే ఉద్దేశంతో ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం పెట్టుకున్నాం. ధన్యవాదములు. ఈరోజు స్వర్గీయ శ్రీ జిట్టా బాలకృష్ణారెడ్డి అన్న విగ్రహావిష్కరణ పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నాం. ఈ నెల 12వ తారీఖు సాయంత్రం 4:30 స్థానిక ప్రిన్స్ చౌరస్తా దగ్గర అన్న విగ్రహావిష్కరణ మరియు ఆ రోజు నైట్ ప్రోగ్రాం కూడా ఉంటుంది. స్వర్గీయ శ్రీ జిట్టా బాలకృష్ణారెడ్డి అన్న విగ్రహావిష్కరణకు పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు కంపల్సరీ ఈ యొక్క విగ్రహావిష్కరణలో పాల్గొని విజయవంతం చేయగలని కోరుతూ, మరి అన్నగారి భువనగిరి పట్టణానికి జిట్టా బాలకృష్ణారెడ్డి అన్న అంటే ఒక గుండెంత ధైర్యం ఉంటుండే. తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి ఉద్యమాన్ని భువనగిరిలో ముందుండి ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తి జిట్టన్న. జిట్టన్న యువతకు ఎంతో ఆదర్శం. స్వామి వివేకానందుని యొక్క ఆశయాలతో జిట్టా బాలకృష్ణారెడ్డి గారు ముందుకెళ్ళాలని అనుకునేవారు. ఎప్పుడు యువతను రాజకీయంలోకి తీసుకురావాలని ఆశించేవాడు. యువత మంచి మార్గంలో నడవాలని ఎప్పుడు కోరుకునేవాడు. పార్టీలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఎవరి ఆపదలో ఉన్నా నేనున్నా అని ముందుండి వచ్చిన వ్యక్తి జిట్టన్న. అలాంటి మహనీయుడి యొక్క విగ్రహం ఈరోజు మనం భువనగిరిలో పెట్టుకోవడం బాధాకరం. వాస్తవానికి అన్నగారికి అట్లా అవుతుందని అనుకోలే. సరే, ఆ దేవుడు అన్నగారి చేసే సేవా కార్యక్రమాలను చూసి తట్టుకోలేక అన్నగారిని తీసుకెళ్ళిండని అనుకుంటున్నాం. అన్నగారి యొక్క సేవా కార్యక్రమాలు అన్న అభిమానమైన మేముండి ముందుకు నడపాలని కోరుకుంటున్నాం అందరం కూడా.